ఇంకా ఏప్రిల్ నెల కూడా పూర్తి కాలేదు, కానీ ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడు మనందరి జీవితం ఒకేలా మారిపోయింది. ఇంట్లోకి వచ్చినా, ఆఫీస్ కి వెళ్ళినా, కారు ఎక్కినా మనం చేసే మొదటి పని బ్యాగ్ పక్కన పెట్టడం కాదు, ఏసీ రిమోట్ కోసం వెతకడం. మరి ఏసీలు లేని కాలంలో రాజస్థాన్ లాంటి ఎడారుల్లో సైతం మన పూర్వీకులు ఎండలను ఎలా తట్టుకున్నారు? అదేదో మ్యాజిక్ కాదు, మన ప్రాచీన వాస్తు శాస్త్రంలో దాగి ఉన్న సైన్స్. ఆధునిక ఇళ్లు కొలిమిలా మారుతుంటే పాత కోటలు ఏసీ లేకుండానే చల్లగా ఉండటం వెనుక 3 అద్భుతమైన సూత్రాలున్నాయి. మొదటి సూత్రం డిజైన్. మన పూర్వీకుల ప్రతి నిర్మాణంలోనూ డిజైన్ కే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు. దీనికి 2 అద్భుతమైన ఉదాహరణలు. మొదటిది ఆంగన్ లేదా సెంట్రల్ కోర్ట్ యార్డ్. అహ్మదాబాద్ లోని పోల్ హౌసెస్ నుండి తమిళనాడులోని చెట్టినాడ్ భవనాల వరకు ప్రతి పురాతన ఇంటి మధ్యలో ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఇది ఇంటికి ఊపిరితిత్తుల్లా పనిచేస్తోంది. ఇంట్లోని వేడి గాలిని పైకి పంపించి బయట చల్లని గాలిని లోపలికి తీసుకుంటుంది. దీని వల్లే ఆ ఇళ్లలో ఎప్పుడూ గాలి ప్రసరణ అద్భుతంగా ఉంటుంది. మీకు తెలుసా, ఈ రోజుకి అహ్మదాబాద్ లోని ఆ పాత పోల్ ప్రాంతాలు మిగతా నగరంతో పోలిస్తే 5 నుండి 6 డిగ్రీల వరకు చల్లగా ఉంటాయి. ఇక రెండో అద్భుతం జాలీలు. జైపూర్ లోని హవా మహల్ లో ఏకంగా 953 జాలీలున్నాయి. ఇవి కేవలం అందం కోసం కాదు, వాటి వెనుక ఒక అద్భుతమైన సైన్స్ ఉంది. ఈ జాలీలు సూర్యుని నుండి వచ్చే నేరైన ఎండను అడ్డుకుంటాయి, కానీ చల్లని గాలిని మాత్రం లోపలికి అనుమతిస్తాయి. దీని వెనుక ఉన్న సైన్స్ ను వెంచూరి ఎఫెక్ట్ అంటారు. గాలి ఒక చిన్న రంధ్రం గుండా వేగంగా ప్రయాణించినప్పుడు దాని ప్రెషర్ తగ్గి ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. అలా బయట వేడి గాలి జాలీల గుండా లోపలికి వచ్చేసరికి చల్లగా మారిపోతుంది. రెండవ సూత్రం మెటీరియల్స్. మన పూర్వీకులు వాడిన నిర్మాణ సామాగ్రి పూర్తిగా ప్రకృతికి అనుకూలమైనది. ఉదాహరణకు కచ్ ప్రాంతంలోని భుంగా ఇళ్లు. ఇవి గుండ్రంగా మట్టితో కట్టిన ఇళ్లు. గుండ్రటి ఆకారం వల్ల ఎండ తగిలే ప్రదేశం తక్కువగా ఉంటుంది. ఇక మందపాటి మట్టి గోడలకు హై థర్మల్ మాస్ ఉంటుంది. అంటే అవి పగటిపూట వేడిని చాలా నెమ్మదిగా పీల్చుకుని ఆ వేడిని రాత్రిపూట బయటకు వదులుతాయి. దీంతో ఇల్లు చల్లగా ఉంటుంది. అలాగే మన కోటలకు వాడిన సున్నం ఒక సహజమైన కూలెంట్. ఇది తేమను పీల్చుకుని వాతావరణాన్ని చల్లబరుస్తుంది. ఇక జోధ్పూర్ లోని ప్రసిద్ధ బ్లూ హౌసెస్ సంగతి మనకు తెలిసిందే. ఆ నీలి రంగు సూర్యరశ్మిని రిఫ్లెక్ట్ చేసి ఇళ్లను చల్లగా ఉంచుతుంది. మూడవ సూత్రం పరిసరాలు. మన వాళ్ళు కేవలం ఇళ్లనే కాదు, నగరాలనే పక్కా ప్రణాళికతో కట్టారు. జోధ్పూర్ లోని ఇరుకైన వీధులు కావాలని కట్టినవే. ఒక భవనం నీడ మరొక దానిపై పడి వీధులు ఎప్పుడూ చల్లగా ఉండేలా చూసుకున్నారు. అలాగే మన పురాతన కట్టడాలు ఎక్కడ చూసినా వాటి చుట్టూ విశాలమైన తోటలు, చెట్లు ఉంటాయి. ఇవి సహజంగానే పరిసరాలను చల్లబరుస్తాయి. ఇంత గొప్ప జ్ఞానం, ఇంతటి వారసత్వం ఉన్న మనం ఈ రోజు ఎందుకు ఉక్కపోతతో అల్లాడిపోతున్నాం? ఎందుకంటే మనం ఆ జ్ఞానాన్ని పూర్తిగా మర్చిపోయాం. మనం ప్రాంతానికి, వాతావరణానికి తగిన డిజైన్లను వదిలేసి ఒకే సైజు అందరికీ సరిపోతుంది అన్నట్టుగా ప్రపంచమంతా ఒకేలాంటి సిమెంట్, గ్లాస్ భవనాలను కాపీ కొట్టడం మొదలు పెట్టాం. మనం వాడుతున్న సిమెంట్ మరియు గాజు మన అతిపెద్ద శత్రువులు. కాంక్రీట్ పేవ్మెంట్లు స్థానిక ఉష్ణోగ్రతలను 3.9 డిగ్రీల వరకు పెంచుతాయి. అవి పగలంతా వేడిని పీల్చుకుని రాత్రంతా ఆ వేడిని బయటకు చిమ్ముతాయి. ఇక గాజు భవనాలు ఒక గ్రీన్ హౌస్ లా పనిచేస్తాయి. ఎండను లోపలికి రానిస్తాయి, కానీ ఆ వేడిని బయటకు పోనివ్వకుండా బంధిస్తాయి. ఫలితంగా మన ఇళ్లు, మన ఆఫీసులు నిప్పుల కొలుములా మారిపోయాయి. దీనికి పరిష్కారంగా మనం ఏం చేస్తున్నాం? ఏసీలు కొంటున్నాం. 2024లో భారతదేశంలో ఏసీల అమ్మకాలు 9.4 మిలియన్లకు చేరాయి. 2035 నాటికి ఇది 4.5 రెట్లు పెరుగుతుందని అంచనా. ఏసీలు మన గదులను చల్లబరుస్తాయి, కానీ అవి వేడి గాలిని బయట వీధుల్లోకి పంపుతాయి. దీని వల్ల నగరాలు మరింత వేడెక్కుతాయి. దీన్నే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు. నగరాలు వేడెక్కడంతో మనం ఇంకా ఎక్కువ ఏసీలు వాడాల్సి వస్తోంది. ఇదొక అంతం లేని చక్రం. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇప్పుడు ముంబై మధ్యలో హవేలీలు కట్టలేకపోవచ్చు, కానీ మన పూర్వీకుల సూత్రాలను ఆధునిక భవనాలకు అన్వయించవచ్చు. ఇప్పటికే కొందరు ఆర్కిటెక్టులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. భువనేశ్వర్ లోని కృషి భవన్ దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ భవనానికి ఇటుకలతో కట్టిన ఒక జాలి ఫసాడ్ ఉంటుంది. ఇది 80% సూర్యరశ్మిని గోడలకు చేరక ముందే ఆపేస్తోంది. ఫలితంగా కేవలం 20% భవనానికి మాత్రమే ఏసీ అవసరం పడుతుంది. గాంధీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని పిలువబడే లారీ బేకర్ కేరళలో కట్టిన భవనాలు కూడా ఇలాంటివే. ఆయన స్థానికంగా దొరికే ఇటుక, రాయి, సున్నం వంటి వాటినే వాడేవారు. ఆయన కనిపెట్టిన రాట్ ట్రాప్ బాండ్ అనే ఇటుకలను పేర్చే పద్ధతి వల్ల గోడల మధ్య గాలి గదులు ఏర్పడి ఇల్లు చల్లగా ఉండటమే కాకుండా 25% ఇటుకలు కూడా ఆదా అవుతాయి. మన సమస్యకు అసలు కారణం ఏంటంటే ఈ రోజు మనం భవనాలు కట్టేటప్పుడు 3 విషయాల గురించే ఆలోచిస్తున్నాం. ఎంత చౌకగా కట్టాలి, ఎంత వేగంగా కట్టాలి, చూడటానికి ఎంత అందంగా ఉండాలి. కానీ సౌకర్యం, సుస్థిరత అనేవి చివరి ప్రాధాన్యతలుగా మారిపోయాయి. కాబట్టి మీరు ఇల్లు కొనేటప్పుడు లేదా అద్దెకు తీసుకునేటప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా గమనించండి. మీ ఇంటిపై ఎండ ఏ దిశ నుండి పడుతుందో చూడండి. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా బాల్కనీలు, కిటికీలు ఉన్నాయో లేదో చెక్ చేయండి. ఇంటి చుట్టూ చెట్లు, పచ్చదనం ఉండేలా చూసుకోండి. మన పూర్వీకుల జ్ఞానం పాతది కాదు, అది ఎప్పటికీ విలువైనది. ఆ
జ్ఞానాన్ని తిరిగి మనం జీవితంలోకి తీసుకురావడం మన చేతుల్లోనే ఉంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి. మన వారసత్వం గురించి అందరికీ తెలిసేలా ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.